మీరు అమరావతిలో ఆటో నగర్ ఎలా రన్ చేశారో మా సాలూరు పట్టణం కూడా ఆటో నగర్ గురించే కావాలి. మాకు ఇక్కడ 25,000 మంది కార్మికులు, వాటి మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎలక్షన్ టైంలో చెప్పారు ఇక్కడ ఆటో నగర్ పెడతామని. మీకు డబ్బులన్నింటికీ ఉన్నాయి, కానీ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా సాగుకు సంబంధించి మీరు వాళ్ళ సమస్యలని పరిష్కారం చేసే పరిస్థితులు అయితే మీరు లేరు. మాట్లాడితే కరప్షన్ ఎక్కడ అని చెప్తా ఉంటారు. వాళ్ళు చేసిన కరప్షన్కి ఏమైపోయింది, ఎక్కడ ప్రూవ్ చేయండి అంటారు. బాగా తినబలిగిన కోడి ఇల్లెక్కి కూర్చుందంట. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా తిని ఎక్కడ తిన్నామన్నారు. ఆ తినగమరిగిన కోడిలాగా ఇల్లెక్కి కూయండి, అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి కూయండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మీ తెలుగుదేశం నాయకులు చివరికి అంగన్వాడీ ఆయాల దగ్గరకు కూడా లక్షలు లంచాలు తీసుకునే పరిస్థితికి ఉన్నారు. మీ తెలుగుదేశం నాయకులు మర్చిపోతున్నారు. మాట్లాడితే ఏమంటారు, జనసేన గురించి కొత్త పార్టీ ఏం తెలుస్తూ అంటారు. ఏం రాజకీయాలన్న బ్రహ్మ విద్య, రాజకీయాల బ్రహ్మ విద్య మనకు తెలియంది కదా, మనకు చేతనైంది కదా. దూరంగా ఉన్నవారికే బ్రహ్మ విద్య, లోపలికి వచ్చి కూర్చుండాలి కూర్చు విద్య. అది నేను వచ్చింది కేవలం అధికారం కోసం అయితే కాదు. ఈ రోజున మన గిరిజన గ్రామాలు ఉన్నాయి. జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని మేము కోరుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలి. ఈ రోజున బాక్సైట్ మైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బాక్సైట్ మైనింగ్ లో మేము ఖనిజాల వెలికి తిప్పకి ఒక అభివృద్ధి సాధించాలంటే ఖనిజాలు బయటికి తీయాలి. కానీ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ చేస్తుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? చెయ్యక్క. అక్కడ చిన్న ఒక 5 ఇంచుల మట్టి తీస్తే కడియం నర్సరీలకి మైనింగ్ శాఖ వాళ్ళు బొల్లరి కేసులు పెడతారు. ఇక్కడ కొండలు పర్మిషన్ లేకుండా బాక్సైట్ తవ్వుతుంటే ఒక్కరు అడిగే పాపాన పోలేదు మైనింగ్ శాఖని. ఇది కరప్షన్ కాదా ముఖ్యమంత్రి గారు? అలాగే నా దృష్టికి వచ్చిన మరొక సమస్య, మన తామరకొండ, దుక్కడిమెట్ట, పోలిమెట్టల పరిరక్షణ కమిటీ వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఉన్నాయి. అక్కడ 15 గ్రామాలు, 1000 కుటుంబాలు, దానికి సంబంధించి వారు వ్యవసాయం చేసుకుంటారు. అసలే గిట్టుబాటు ధర లేక కష్టపడి గిరిజన రైతులు పసుపు పండించిన, అటవీ ఉత్పత్తులు చేసిన, పసుపు పండిస్తే 40 రూపాయలు, కానీ దళారీ వ్యవస్థగా మటుకు 180 రూపాయలు. ఇది గిరిజన ప్రజల శ్రమను దోచుకోవడం. అసలే కష్టాలు ఉన్న గిరిజన ప్రజలకి ఈ రోజున ఈ 3 మండలాల పరిరక్షణ కమిటీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది. అక్కడ గ్రానైట్ కోసం పర్మిషన్ పెట్టుకున్నారు 109 మందిని. ప్రభుత్వం
దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ రోజున ఆ కొండలన్నీ దాదాపు అక్కడ నీళ్లు వస్తే అనేక వాగులకి చెరువులకి నీళ్ళంది దాని మీద అక్కడున్న వెంగళరాయ సాగర్ ద్వారా 30,000 ఎకరాలకి సాగునీరు అందించే పరిస్థితి. కానీ మీరు ఇల్లీగల్ మైనింగ్ వల్ల, పర్మిషన్ లేని మైనింగ్ వల్ల మీరు అనుమతిస్తే అక్కడ గిరిజన రైతులు, గిరిజన సాంప్రదాయాలు, మీరు మాట్లాడితే గిరిజనుల మీద ప్రేమ చూపిస్తారు. కానీ గిరిజన సాంప్రదాయాలని, గిరిజన దేవతల్ని పర్మిషన్ లేకుండా తవ్వేస్తే పరిస్థితులు ఉన్నాయి. ఇది కానీ మీరు అనుమతిస్తే అక్కడున్న వన్యప్రాణులు, జీవాలు, ప్రకృతి సర్వనాశనమయ్యే పరిస్థితి. మరి దీనిలో మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దీన్నే కరప్షన్ అంటారు. ఎంతైతే అవసరాలు ఉన్నాయో అభివృద్ధికి, ఎంతైతే ఖనిజాల అవసరం ఉన్నదో దాని పద్ధతి ప్రకారం తీయండి. పద్ధతి పాడు లేకుండా, మైనింగ్ శాఖ పర్మిషన్స్ లేకుండా పైన అందరికీ లంచాలు ముట్ట చెప్పి గిరిజన రైతులను కానీ వారి సంస్కృతిని కానీ మీరు పరిరక్షించకుండా ధ్వంసం చేస్తున్నారు. దీనిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రేపొద్దున వెంగళరాయ నగర్కి ఈ 2 నదుల్ని కానీ మీరు మైనింగ్ శాఖకి సంబంధం లేకుండా ఇలా చేస్తే 35 చెరువులు 10 గడ్డలకి నీళ్లు రావు. దానివల్ల ప్రజలు ఎంత అవస్థపడతారో మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మీరు మటుకు ఇల్లీగల్ మైనింగ్ ని కానీ ప్రోత్సహిస్తే జనసేన పార్టీ, జన సైనికులు ఈ పరిరక్షణ కమిటీకి అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ ఈ రోజు ముందుకు వచ్చింది. జన సైనికులకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు గ్రామాలకి వెళ్ళండి, సాలూరు పట్టణంలో ప్రముఖుల్ని కలవండి, పెద్దల్ని కలవండి. ఎందుకంటే ఒక సరికొత్త మార్పు రాబోతుంది 2019కి. నాకు బాంజీదేవ్ గారు లాంటి పెద్ద నాయకులు అవసరం లేదు. సాలూరు పట్టణానికి జనసేన అలాంటి నాయకులు అవసరం లేదు. జనసేనకు కావాల్సిందల్లా ప్రజల అండగా ఉండే నాయకులు కావాలి. మాకు మా నాయకులు చాలు. మాకు ఖచ్చితమైన మార్పు తీసుకొస్తాం 2019లో. ఈ రోజుకి మీరు అటు ఒడిశా ప్రభుత్వానికి మీకు గొడవలుండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొడవలుండి మీరు చట్ట విరుద్ధంగా మీరు మైనింగ్కి అనుమతులు ఇస్తా ఉన్నారు. మీరు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. మీరు సాలూరు పట్టణానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించట్లేదు. నిన్న లోకేష్ గారు చెప్పినట్టుగా ఈ రోజుకి మీరు 17,000 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పారు. కానీ సాలూరు పట్టణానికి మొదటి నుంచి ఈ రోజుకి ఒక బైపాస్ రోడ్డు వేయలేకపోయారు. మీరేం మాట్లాడతారు అభివృద్ధి గురించి? అలాగే ఉన్న బస్సు డిపోను చూశాను పొద్దున్నే. బస్సు డిపోను మూసే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోడ్లు చెత్త రోడ్లు, అసలు ఆ రోడ్లే మన ఆర్టీసీ బస్ స్టేషన్ రోడ్లు. అలాంటి చోట్ల మళ్ళీ ఒక మద్యం షాప్ పెట్టారు. మీరు మద్యం షాప్ పెడితే ఆడపడుచులకి, తల్లులకి ఎంత ఇబ్బందులు తెలుసా మీకు ముఖ్యమంత్రి గారు? తాగి అల్లరి చేసే జులాయిలంతా అక్కడ ఎన్ని దృష్టికి వచ్చినాయో జన సైనికుల దగ్గర తీసుకొచ్చారు. అన్న ఈ సమస్యలు ఉన్నాయి మనకి. అక్కడ బ్రాందీ షాపులు పెట్టి, మద్యం షాపులు పెట్టి
ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ లో. మరి దీన్ని అడిగే వాళ్ళే జనసేన సైనికులు అడగలరు. నేను ఉత్తరాంధ్రంతా తిరిగినప్పుడు, ముఖ్యంగా మన మన్యం ప్రాంతాలు తిరిగినప్పుడు, మన సాలూరు ప్రాంతం తిరిగినప్పుడు నేను తిరుగుతుంటా, ఎంత చక్కటి ప్రాంతం ఇది, ఎంత సుందరమైన ప్రాంతం. ప్రతి ఎటు చూసినా ఒక 5 కిలోమీటర్లకి ఒక జలపాతం ఉన్న ప్రాంతం ఇది. టూరిజంకి ఎంత అభివృద్ధి చేయొచ్చు ఇక్కడ. ఎన్ని ఉద్యోగాలు వస్తే టూరిజం చేస్తే. టూరిజం డెవలప్మెంట్ ఉంది అమరావతి, కానీ మన సాలూరు పట్టణానికి వద్దు ముఖ్యమంత్రి గారికి. సుందరమైన ప్రదేశం మన సాలూరు పట్టణం. మారుమూలకి వెళ్లే కొద్ది చక్కటి కొండలు. ఎన్ని ఉద్యోగాలు రావచ్చు, ఎన్ని ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇక్కడ పర్యావరణాన్ని, ఇక్కడ మైనింగ్ కి కొంత డిస్కరేజ్ చేసి మన పర్యావరణాన్ని పరిరక్షించి టూరిజం అభివృద్ధి చేస్తే చాలా చక్కటి ఉపాధి అవకాశాలు వస్తాయి. మన ఇల్లు దాటి, మన తల్లిదండ్రులను దాటి వెళ్ళక్కర్లేదు. మనం ఇదే ఊర్లో ఉండొచ్చు. అందరికీ వ్యాపారాలు చేసుకోగలం ఇక్కడ. ఇది వారి దృష్టికి రాదు, ఎందుకంటే పెద్ద పెద్ద వ్యక్తులు కాంట్రాక్టులు పెట్టాలి. కానీ జనసేన మటుకు సామాన్య ప్రజల హితం కోరుకునే జనసేన పార్టీ